పంచరతన్ ప్రీమిక్స్ దాల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, మినపప్పు పావు కప్పు, ఎర్ర కందిపప్పు పావు కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 2. ముందుగా ప్రీమిక్స్ పంచరతన్ దాల్ తయారు చేయడానికి ఒక బాండీ తీసుకుని అందులో ఎర్ర కందిపప్పు, కందిపప్పు, శనగపప్పు, పొట్టు తీయని మినపప్పు, పొట్టు తీయని పెసరపప్పు, ఎండుమిరపకాయలు 2, ఈ 5 పంచరతన్ పప్పుల్ని మనం వేసేసి సన్నసెక మీద మెల్లగా కలుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లో పోసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసుకుంటాం. అలా పొడిని బాటిల్లో పోసి దాచేసుకుంటాం. ఇక దాల్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక చిన్న పప్పు వండుకునే పాత్ర పెట్టేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, అందులో పసుపు, కొద్దిగా పాలకూర, వీటన్నిటిని కొంచెం నీళ్లు వేసేసి మంట పెంచేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. పంచరతన్ ప్రీమిక్స్ దాల్ పొడి మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని 3 టేబుల్ స్పూన్లు ఒక పాత్రలో వేసేసి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి ఉండలు లేకుండా నీళ్లు పోసి అట్లా కలిపేసేయాలి. ఇక్కడ గడ్డలు కట్టకుండా ఉండాలి కాబట్టి అట్లా బాగా కలిపేసిన తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు, ఆకుకూర ఉడికిన తర్వాత ప్రీమిక్స్ దాల్ వాటర్ని అందులో పోసేస్తాం. ఉడికేసరికి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే పప్పు అక్కడ పొడిగా ఉంది, నీటిని పిలుచుకుని ఉబ్బేసరికి చిక్కగా అవుతుంది, దగ్గరకు వస్తుంది అనమాట. ఉడికించవలసిన పని లేకుండా తక్కువ టైంలో ప్రీమిక్స్ దాల్ పౌడర్తో ఆకుకూర పప్పు చేసేసుకోవచ్చు.